హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను ఎక్కడున్నాను మీకు తెలుసుగా, స్పిక్ మకే. దీంట్లో ప్రతి లాస్ట్ డే ఒక హెరిటేజ్ టూర్ ఉంటుంది. ఈ స్పిక్ మకేలో మేము నయాలా విలేజ్ అనే చోటుకు వెళ్తున్నాం. దాని ముందు వెళ్ళి మెస్సుకు వెళ్ళి మెక్కాలి కదా. పదాం పోదాం గైస్. ఇదే మా మెస్. ఇది బెస్ట్ అని చెప్పలేను, గుడ్ అని చెప్పలేను. వామ్మో సాయిరామ్, ఏంద్ర ఎంతమంది ఉన్నారు? దినంలో ఎంతమంది ఉన్నారు కదరా. సరే కానివ్వండి. ఇది సేమియా, అది చట్నీ, అది జాము, ఇది బ్రెడ్, ఇది బనానా. ఒక పట్టు పట్టాల్సిందే బిగులు. ఈయనే మా సామిరెడ్డి సార్. హైదరాబాద్ నవ్వుతున్నా చూడండి. అనియా అనియా ఆదేశం మా ఛానల్కి హాయ్ చెప్పవా ప్లీజ్. యశోద నువ్వు కూడా. థ్యాంక్ యూ. శ్రీహరణ్య బ్రెడ్ పక్క పెట్టి హాయ్ చెప్పన్నయ్యా. రాజశేఖరಣ್య నువ్వు కూడా హాయ్. థ్యాంక్ యూ. అరే దీపుగా నువ్వు కూడా హాయ్ చెప్పు. అరే కన్ను కొడతావు. ఇంకేం చేస్తాం. ఇప్పుడు టిఫిన్ అయిపోయి ప్రోటీన్ బార్ కోసం ఒక బనానా వేస్తున్నాం. కండలు పెరగాలి కదా గాయస్. తిను హర్ష అన్నయ్య. ఇప్పుడే మన ఫుడ్ మంచిగా మెక్కేసి ఉన్నాము. ఫుడ్ మాత్రం మంచిగా పెట్టారు గాయస్. ఇప్పుడు మనం ఒక బస్ ఎక్కి వేరే చోటుకి వెళ్ళాలి. అక్కడ నుండి ఇంకో వేరే చోటుకి వెళ్ళాలి. అదే మన నయాల విలేజ్. కానీ ఈరోజు మంచి జరగాలి. నా దేవుడిని మొక్కుంటున్నాను. ఒక ఫ్రెండ్ కోసం వస్తున్నాను. తను వస్తే ఇంకా వెళ్ళిపోవడమే. సరే గాయ్స్, మనం ఇప్పుడు హర్షాన్ని అయితే ఉన్నాము. ఒకసారి రివ్యూ అడుగుదాం. 7 days ఏమైందో అన్నయ్య. అన్నయ్య మా కోసం మా ఛానల్లో ఈ 7 days ఏమేమి చేసామా? బాగా ఎంజాయ్ చేసాం. తిన్నాం, ఆడుకుంటున్నాం, తిరిగాం, రకరకాల డాన్సులు నేర్చుకున్నాం, ఎంజాయ్ చేసాం. నువ్వే ఇంట్రెస్ట్కి వెళ్ళావు? కథక్కలి. ఎలా ఉంది కథక్కలి? కథక్కలి అంటే మనం ఏమన్నా ట్రెడిషన్ తెలుసుకొని ఉంటాం. నెక్స్ట్ టైం రావచ్చు నువ్వు. అంటే ఇంకో ఎవరైనా రావచ్చు. ఎందుకు రావచ్చు, ఇండివిజువల్ ఎందుకు రాకూడదు, ఇండివిజువల్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టైం మన స్కూల్ టైం వచ్చాం కాబట్టి వాడి ఫ్రీగా వచ్చాం. కానీ నెక్స్ట్ ఇండివిజువల్ అంటే మనం మనీ కట్టాలి. వస్తాయి సరే వస్తాను. ఎందుకంటే ఛాన్సర్ ఇది అసలు ఎందుకు వదులుకుంటాను. ఇంకా రెండోసారి కాబట్టి ఇంకా అసలు వదులుకోలేదు. ఇది కూడా ఫస్ట్ మద్రాసుకి వెళ్ళాను. ఇది రెండోసారి. ఇప్పుడు బాగుందా? 10th ఇస్తా రేటింగ్. 10కి 10 ఇస్తా. ఒక ఫుడ్ తప్ప 10కి అంటే 9.5. బాగానే పెట్టారు ఈరోజు. బాగానే ఈ రోజు పెట్టారు. మొత్తం వారం మొత్తం పెడితే మాట్లాడాలి. ఇప్పుడే మనం జిమ్ఖానాకి వచ్చాము. ఇది ఒక ఎడ్యుకేషన్ సెంటర్ కానీ లోపల మొత్తం జిమ్మే. మన బస్సు 9, అది ఎక్కాల్సింది ఇప్పుడు ఎలా అయినా. కానీ నాకు 9 ఇష్టం లేదే. 7 ఎక్కుదామంటే అవ్వదు. సరే వెళ్దాం గాయస్. పళ్ళు బాగున్నాయి గైస్. మొత్తం కోల్గేట్ పేస్ట్ రుద్దేశాను. అందం కనపడాలి కదా. ఇప్పుడే ఐఐటి నుండి బయటకు వచ్చాను. అబ్బా ఎంత కప్పురా బాబు. మన ఈ ఖరగ్పూర్ కన్నా ఇది విజయవాడ బాగుంటుంది. ఈ లాంగ్వేజ్ కూడా డిఫరెంటే. హిందీని స్ట్రైట్గా రాస్తే హిందీగా ఉంటుంది. అదే అడ్డంగా రాస్తే మరాఠీ అయింది. బా ఏ బిల్డింగ్స్లో స్వామి. ఇలాంటి బిల్డింగ్స్ ఇది మా విజయవాడలో కూడా ఉండవు. దీనిలో పెద్దగా ఉంటాయిలే. నేనేం మాడతాను. నేను మాడితే ఇంకా ఆప మంచి సాంగ్తో ఈ ఊరంతా చూడండి.
మన కాపగ పెరగని ఊళ్ళోనే ప్రాణం వద్దే నీలేదమ్మా. ఇప్పుడు మరో సాంగ్. ఇప్పుడు ఇందాక లవ్ సాంగ్ విన్నారు కదా, ఇప్పుడు మంచి ఫైర్ సాంగ్ పెడతా చూడండి. జర్నీ తర్వాత మనం నయాల విలేజ్కి వచ్చేసాం. అందరం నిద్రపోయారు, అన్న కూడా మంచి స్లీప్ వేసాడు. ఇంకేంటి, ఇక్కడ మంచిగా పట్టచిత్ర ఆట ఒకటి ఉండిద్దంట, సింగర్స్ కూడా మంచిగా ఉన్నారంట, వెళ్ళి చూద్దాం పాండి. డబ్బులైనా ఉంటే మంచిగా కొనుక్కుందాం. అది కూడా వెనకాల మంచిగా మనకి అన్నయ్య ప్రౌడ్ ఆఫ్ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇక్కడ ఒక షాప్ ఉంది, అక్కడ విసురుగాళ్ళు, ఆ బ్యాంబూ చెక్కలు, పెయింటింగ్స్, ఆ ఫ్లూట్ కూడా, ఇవన్నీ ఒక్కోటి 200 రూపాయలంట. వామ్మో, చాలా పెద్ద ప్రైజే ఉందిగా. కొనాలనిపిస్తుంది కానీ అవసరం లేదు, 2 రోజులు పక్కన పడేస్తా. ఇంకా ఈ చీరలు ఒక్కొక్కటి 1000 రూపాయలంట. చాలా బాగున్నాయి, డిజైన్స్ కూడా అంతంత మాత్రం ఉంది, కానీ పెయింటింగ్ మాత్రం మామూలు లేదు. ఇంకా అలా వెళ్తున్నాము. ఇక్కడ మంచి పాట్స్ కనబడ్డాయి. అక్కడ ఒక ఫ్లూటే 200 అంటే, ఇక్కడ ఒక చిన్న పాట్ 500 రూపాయలంట. పెయింటింగ్స్ మాత్రం అదరగొట్టేశారు ఎవరో కానీ. చాలా బాగుంది కదా గైస్.
మంచిగా అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క పిక్చర్ బట్టి ఉంటుందంట. అదే మా ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. ఒరే ఆగండి నన్ను వదిలేసి వెళ్ళకండి రీ. అరే ఇక్కడ మంచి పెయింటింగ్స్ ఉన్నాయి, చూద్దాం బాండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సైడ్ నాకు ఓపిక లేదు, ఇంకా ఇటు వెళ్తా. అక్క తర్వాత సైడ్ది. వా ఎంత మంచి పెయింటింగ్స్. ఈయనే ఈ పెయింటింగ్స్ అన్నీ వేసి అమ్ముతుంది. ఈ బాటిల్ భలే ఉంది కానీ 600 రూపాయలంట. ఏం చేస్తాం మనం కొనలేము కదా. ఏదో ఒక్కొక్క బాటిల్ని ఒక్కొక్క ఏదైనా ఒక పెయింటింగ్ బాటిల్ పాట్ ఏదైనా చేయడానికి 2 days పట్టిద్దంట. Hi, welcome to Pingla Village. Yeah, this is Pingla village and this is the volunteers of Pig Making. Hi. Wow, he is a sincere guy of Pig Making. Hi, this is Hansha. This is Lasya. This is hey, Rashekar. Hi Japara Babu. Rashekar Reddy from Andhra Pradesh. Sriharikota from Andhra Pradesh. Charan from Siddipet. Hi. Sai Gautam from Pichi Hospital. Amaranna. He's a great Hindustani vocal singer. ఇప్పుడే బస్ ఎక్కి నాయాల విలేజ్ నుండి మన ఐఐటి యూనివర్సిటీకి వచ్చేసాం. ఇక్కడ ఒక మ్యూజియం ఉందంట, అది చాలా ఏళ్ళ నుండి వచ్చిందంట. చూద్దాం పాండి. ఇది ఎయిర్ క్రాఫ్ట్, రియల్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది మన పాత ట్రైన్. ఇది ఒక మ్యూజియమేనా? ఈ మ్యూజియంలో అంతా అందరూ క్లోజ్ చేశారు. మీరు ప్లీజ్ బయటికి గెట్ అవుట్. ఇంకేం చేయడానికి ఈ మ్యూజియంలో కూడా హవా చేయడం అంటే వీళ్ళ తర్వాత ఎవరైనా ఇన్స్టిట్యూషన్ తర్వాత 1 కాదు 2 కాదు అన్ని గ్రోవ్లు డోర్ చేసేసారు. చిచ్చి సరే గాయ్స్, బాయ్ బాయ్.